హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ దసరా ఎలా ఎంజాయ్ చేశారో కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా వస్తుంది కదా దీపావళి సీజన్ కోసం ఒక సూపర్ పవర్ఫుల్ హోమ్ థియేటర్ ఈరోజు మనం అన్బాక్సింగ్ చేద్దాం. చాలా రోజుల తర్వాత జెబ్రానిక్స్ మళ్ళీ ఒకటి అంటే వాళ్ళ రేంజ్లో అన్నింటిలో మోస్ట్ పవర్ఫుల్ హోమ్ థియేటర్ లాంచ్ చేసింది. Subwoofer 9850 డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది. ఇంకా ఇది ఏంటంటే 7.2.2 ఛానల్ అనొచ్చు, లేకపోతే 5.2.4 ఛానల్ అనొచ్చు. ఇందులో నార్మల్ సౌండ్ బార్లు ఇంకా సబ్వూఫర్లు అట్లా కాకుండా ఇందులో సౌండ్ బార్లు 5 స్పీకర్లు అంటే ఫ్రంట్ 3 టాప్ 2 అంటే టాప్ ఫైరింగ్, మళ్ళీ సబ్వూఫర్లు కూడా డ్యువల్ సబ్వూఫర్, అది కూడా 110 వాట్ RMS అవుట్పుట్ ఒక్కొక్క సబ్వూఫర్. ఇంకా సరౌండ్లో మీకు ఒక్కొక్క సరౌండ్ స్పీకర్లో రెండు స్పీకర్లు, అక్కడ కూడా మీకు ఫ్రంట్ ఫైరింగ్ 2 టాప్ ఫైరింగ్ 2 అట్లా 7.2.2 ఛానల్ అవుతుంది. ఇంకా ఇది డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంది. టోటల్ పవర్ అవుట్పుట్ 725 వాట్స్ RMS అవుట్పుట్ ఉండేసి ఇంకా ఇల్లంతా షేక్ అయిపోయే బేస్ తోటి ఖతర్నాక్ ఉండేలాగా ఉంది. ఈరోజు మనం అన్బాక్సింగ్ చేసేసి ఈ 9850 మోడల్ది అసలు దీని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, ఇంకా ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, RGB లైటింగ్ ఉంది, దీంతో పాటు ఒక మైక్రోఫోన్ వస్తుంది, అన్నీ మస్తు ఫీచర్స్ ఉన్నాయి. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. అమెజాన్ ఇండియాలో అవైలబుల్ ఉంది, మీరు కావాలంటే అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు లేట్ చేయకుండా ఒకసారి బాక్స్ పైన ఏమేమి ఉందో చూపించేస్తాను, తర్వాత అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ పిక్చర్ చూడొచ్చు మీరు, ఇది సౌండ్ బార్. ఇందులో మీకు ఫ్రంట్ 3 స్పీకర్స్ ఉంటాయి, అంటే 3 స్పీకర్స్ వచ్చేసి 65 వాట్స్ ఉంటాయి. ఇంకా టాప్ ఫైరింగ్ 2 55 వాట్ స్పీకర్స్ ఉంటాయి. ఇవి దాని సరౌండ్ స్పీకర్స్లో 4 స్పీకర్లు అంటే ఫ్రంట్లో 2 టాప్లో 2 అన్ని 50 వాట్స్వి. ఇంకా సబ్వూఫర్ 110 వాట్స్ ఒక్కొక్కటి, అంటే మీకు టోటల్ 220 వాట్స్ జస్ట్ బేస్కి ఉంటుంది. ఇక్కడ బాక్స్ పైన చూడొచ్చు డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉండేసి టోటల్ పవర్ 725 వాట్స్ 5.2.4 సరౌండ్ సౌండ్, అంటే మీకు 7.2.2 కూడా అవుతుంది. ఇంకా ఇక్కడ రిమోట్ ఉండేసి ఒక మైక్రోఫోన్ కూడా పిక్చర్ చూడొచ్చు. అన్బాక్సింగ్ చేసి డీటెయిల్గా చూద్దాం. అంతే బాక్స్ పైన ఇటు సైడ్ కూడా ఒకసారి చూపించేస్తాం. డ్యువల్ సబ్వూఫర్ 16.51 సెంటీమీటర్స్ది. ఇంకా మల్టీ కనెక్టివిటీ ఆప్షన్, బ్లూటూత్ వర్జన్ 5.3, ఆక్స్ ఇన్పుట్ ఉంది, ఆప్టికల్ ఇన్పుట్ ఉంది, HDMI ERC పోర్ట్ ఉంది, ఇంకా USB పోర్ట్ ఉంది, డ్యువల్ వైర్లెస్ రియర్ శాటిలైట్స్, ఇంకా 5 డ్రైవర్స్ ఉన్నాయని రాసింది. వాల్ మౌంటబుల్ UHF వైర్లెస్ మైక్రోఫోన్ కూడా ఉంది. ఇంకా స్పెసిఫికేషన్స్ అంటే ఇక్కడ మీరు ఒకసారి వీడియో పాజ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు, అంటే ఏ స్పీకర్ది ఎంత అవుట్పుట్ అనేది ఇక్కడ రాసింది. ఇంకా ఇక్కడనే అన్బాక్సింగ్ చేసేసి ఫాస్ట్గా నేను మీకు జస్ట్ నా టీవీకి కనెక్ట్ చేసేసి, ఇది యాక్చువల్గా వచ్చి నాకు 10-12 డేస్ అవుతుంది, కానీ ఇంకా దసరా ఫెస్టివల్ ఈ పండగ సీజన్లో ఇంకా బిజీ ఎక్కువైపోయి నేను అన్బాక్స్ చేయలేదు. ఇంకా ఈరోజు చేసేద్దాం అన్నట్టు ఇది ఓపెన్ చేస్తున్నా. ఇది ఓపెన్ చేయగానే పైన సౌండ్ బార్ అది డీసెంట్గా ప్యాక్ చేసి వచ్చింది థర్మాకోల్లో. ఇవి 2 సరౌండ్ స్పీకర్స్. ఇంకా సౌండ్ విన్నాక మీరు చెప్పండి ఎట్లా ఉంది. ఇది వీళ్ళది రెగ్యులర్ ఫినిషే, పియానో బ్లాక్ ఫినిష్ ఉండేసి జబర్దస్త్ క్వాలిటీ ఉంది. ఇందులో ఏంటంటే స్పెషాలిటీ సరౌండ్లో మీకు ఫ్రంట్ ఒక స్పీకర్, టాప్ ఫైరింగ్ ఒక స్పీకర్. ఇట్లా టాప్ ఫైరింగ్ ఉంటే మీకు కొంచెం అంటే సరౌండ్ ఎఫెక్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది ఇందులో. ఇంకా మీకు వాల్ మౌంటింగ్ చేయడానికి ఇక్కడ బ్రాకెట్ ఉంది. ఇక్కడ ఈ సరౌండ్ స్పీకర్ బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు, DC ఇన్ పోర్ట్ ఉంది, ఒక Type-C పోర్ట్ అప్డేట్ కోసం. ఇది పేరింగ్ బటన్ ఒకటి ఉండేసి రైట్ లెఫ్ట్ చూస్ చేసుకోవడానికి ఒక స్లైడ్ స్విచ్ ఉంది. సేమ్ మీరు అటు ఇటు మార్చుకోవచ్చు, ఎందుకంటే అందులో రైట్ లెఫ్ట్ ఆప్షనల్ మీకు స్విచ్ ఉంది కదా, ఆ స్విచ్ ఇటు అటు మార్చి ఈ స్పీకర్ అటు ఆ స్పీకర్ ఇటు కూడా పెట్టుకోవచ్చు. దీనికి మీరు వైర్ కనెక్ట్ చేసే అవసరం లేదు, వైర్లెస్సే, జస్ట్ పవర్ సప్లై ఇచ్చేస్తే చాలు. ఇది ఇంకో సరౌండ్ స్పీకర్ వాల్ మౌంట్ చేసుకోవడానికి సౌండ్ బార్కి. ఒకటి మీకు రిమోట్ కంట్రోల్ కూడా వచ్చింది, రెగ్యులర్ రిమోట్ కంట్రోలే ఉంది. వాళ్ళ ఎప్పుడు జెబ్రానిక్ సౌండ్ బార్లతో ఏదైతే వస్తుందో అదే రిమోట్ ఉంది. 2 AAA బ్యాటరీస్, ఇక్కడ వాల్యూమ్ బటన్, సెట్టింగ్స్, D-ప్యాడ్, పవర్ బటన్, ఇన్పుట్ సెలెక్ట్, రిమోట్, ఒక 2-పిన్ మెయిన్స్ కార్డ్ పవర్ ఇవ్వడానికి, ఇంకా 2 స్టిక్కర్స్ వచ్చినాయి. ఒకటి HDMI ఫ్రీ కేబుల్ వచ్చింది, ఇంకోటి ఆక్స్ కేబుల్ వచ్చింది, ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ వచ్చినాయి. ఒకటి పేరింగ్ గైడ్, ఇంకా వారంటీ కార్డ్. ఇవి 2 అడాప్టర్లు సరౌండ్ స్పీకర్స్ కోసం, 2 సరౌండ్ స్పీకర్స్కి పవర్ ఇవ్వడానికి. ఇంకొకటి కెరాకే మైక్రోఫోన్, ఈసారి సౌండ్ బార్ తోటి మైక్రోఫోన్ కూడా ఇచ్చాను. దీంట్లో 2 AA బ్యాటరీస్ వేయాలి. జెబ్రానిక్స్ బ్రాండింగ్ ఉండేసి ఇక్కడ డిస్ప్లే, పవర్ బటన్, ప్లాస్టిక్దే, లైట్ వెయిట్ ఉంది మైక్రోఫోన్. అది కూడా చెక్ చేద్దాం మనం క్వాలిటీ ఎట్లా ఉందో. ఇది మన సౌండ్ బార్ Subwoofer 9850. అబ్బో చాలా బరువు ఉంది, ఇది టూ మచ్ వెయిట్ ఉంది. నార్మల్గా రీసెంట్లీ వీళ్ళ వేరే సౌండ్ బార్లు అన్బాక్స్ చేశాను కదా, దాంతో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ డబల్ అనిపిస్తుంది వెయిట్. ఫినిష్ మాత్రం
రెగ్యులర్గా వచ్చే ఫినిషింగే ఉంది. ఇదే పియానో బ్లాక్ ఫినిష్ ఉండేసి, దీనికి ఏంటంటే ఫ్రంట్ సైడ్ మెటల్ గ్రిల్ ఉండేసి ఇక్కడ జెబ్రానిక్స్ బ్రాండింగ్, డాల్బీ అట్మాస్ లోగో చూడొచ్చు. ఇక్కడ ఫ్రంట్లో 3 స్పీకర్స్, పైన కూడా గ్రిల్ ఉంది మెటల్దే. ఇక్కడ ఒకటి టాప్ ఫైరింగ్ స్పీకర్స్, ఇవన్నీ బటన్స్. ఇదంతా పియానో బ్లాక్ ఫినిష్, కింద రబ్బర్ ఫుట్ ప్యాడ్స్. ఇక్కడ మీరు 2 పిన్ మెయిన్స్ కార్డ్ పవర్ ఇవ్వాలి. పోర్ట్స్ ఆప్టికల్, లైన్ ఇన్పుట్, యూఎస్బి ఇన్పుట్, ఇంకా టీవీ ఈఏఆర్సి, హెచ్డిఎంఐ పోర్ట్. రెగ్యులర్ లుక్స్ అయితే సేమ్, ఇదివరకు నేను ఎన్ని చేశానో జెబ్రానిక్స్ అదే లుక్స్ ఉన్నాయి, కాకపోతే అవుట్పుట్ వాటేజ్ ఎక్కువ. ఇప్పుడు సబ్వూఫర్లు 2 ఇచ్చిండు కదా, 2 కూడా తీసి చూద్దాం. చాలా హెవీ ఉన్నాయి సబ్వూఫర్లు కూడా. ఇక్కడ మీకు చూపిస్తా, ఇవన్నీ వైర్లెస్ స్పీకర్సే, అన్ని సబ్వూఫర్లు కూడా వైర్లెస్, శాటిలైట్ కూడా వైర్లెస్. ఇది సబ్వూఫర్ 2 యూనిట్స్. ఇక్కడ జెబ్రానిక్స్ బ్రాండింగ్ చూడొచ్చు. ఇటు సైడ్ మీకు డ్రైవర్ ఉంది, 16.51 సెంటీమీటర్స్ది. ఇంకా ఒకసారి బ్యాక్ సైడ్ పోర్ట్స్ కూడా చూసేసుకోండి. ఇది బేస్ రిఫ్లెక్స్ పోర్ట్, ఒక యూఎస్బి పోర్ట్, ఇంకా పేరింగ్కి బటన్. ఇది సబ్వూఫర్ అవుట్ అంటే ఇందులో ఒకటి ప్యాసివ్ ఉంది, ఒకటి యాక్టివ్. ఇప్పుడు ఇది యాక్టివ్, దీనికి మీరు పవర్ ఇవ్వాలి, ఇచ్చి రెండో సబ్వూఫర్కి ఇక్కడ నుంచి ఇంకో దానికి కనెక్ట్ చేసేయాలి. అంటే అన్నీ వైర్లెస్సే. మీరు సౌండ్ బార్ నుంచి ఏ స్పీకర్కి కూడా, సబ్వూఫర్కి కానివ్వండి, శాటిలైట్స్కి ఏం వైర్ కనెక్షన్ అవసరం లేదు. పేరు కూడా నేను అనుకుంటే ఆటోమేటిక్గా అయిపోతుంది, మీరు దానికి మాన్యువల్గా పేరు చేసే అవసరం లేదు. జస్ట్ ఆన్ చేయగానే అవే పేరు అయిపోతాయి. సేమ్ ఇంకో సబ్వూఫర్ కూడా, జస్ట్ ఏంటంటే ఒకటి యాక్టివ్, ఒకటి ప్యాసివ్. ఇది ఇంకో సబ్వూఫర్, దీనికి రబ్బర్ ఫుట్ ప్యాడ్స్ అవి ఉన్నాయి కింద, స్కిడ్ అవ్వకుండా. సేమ్ సైజ్ స్పీకర్, 16.51 సెంటీమీటర్ది. ఇక్కడ జెబ్రానిక్స్ బ్రాండింగ్ ఉండేసి ఎండిఎఫ్ క్యాబినెటే, వుడ్ క్యాబినెటే. దీనికి ఏం లేదు, సింపుల్ బేస్ రిఫ్లెక్స్ పోర్ట్, ఎందుకంటే ఇది ప్యాసివ్ కదా. ఇది 110 వాట్స్ ఈచ్ దీని అవుట్పుట్. ఇంకా సౌండ్ బార్ వచ్చేసి ఫ్రంట్ 3 స్పీకర్లు 65 వాట్, టాప్ ఫైరింగ్ 55 వాట్, టోటల్ 5 స్పీకర్లు. ఇప్పుడు నా టీవీకి కనెక్ట్ చేసేసి ఇంకొద్దిసేపు యూజ్ చేసేసి మూవీస్ ఎట్లా, దీంట్లో అంటే మూవీ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, ఇంకా డాల్బీ అట్మాస్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, అవన్నీ డీటెయిల్గా చెక్ చేసి మీకు అట్లనే కొన్ని శాంపుల్ మ్యూజిక్ ప్లే చేసేసి దాని ఆడియో క్వాలిటీ అది డీటెయిల్గా నెక్స్ట్ క్లిప్లో చూపించేస్తా. ఫ్రెండ్స్, ఇది సూపర్ పవర్ఫుల్ జెబ్రానిక్స్ది 725 వాట్స్ ఆర్ఎంఎస్ అవుట్పుట్ ఉన్న సౌండ్ బార్. ఇది సిస్టమ్ అంతా ఉంది కదా, జెబ్ జోక్ బార్ 9850. ఇక్కడ మా అబ్బాయిది గేమింగ్ రూమ్ ఇది. ఈ రూమ్లో సెటప్ చేసేసి నేను మొత్తం చెక్ చేసుకున్నా, బాగానే ఉంది. అంటే నేను మొత్తం మూవీస్ అవి వాచ్ చేసిన, అట్లనే ఆయన గేమింగ్ కూడా ఆడుతూ ఉంటాడు కదా, దానిపైన కూడా హెచ్డిఎంఐ ఈఏఆర్సి పోర్ట్ నుంచి కనెక్ట్ చేసేసి పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందో అంతా చెక్ చేసుకున్నా. ఇంకా మీకు ఇప్పుడు శాంపుల్స్ కూడా నేను జస్ట్ బ్లూటూత్లో మ్యూజిక్ ప్లే చేసేసి ఒక 2-3 మ్యూజిక్లో అట్లా సౌండ్ క్వాలిటీ వినిపించేస్తా. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ సౌండ్ బార్ బాక్స్ ఓపెన్ చేసి మీరు కనెక్ట్ చేసినప్పుడు మాత్రం ఇమీడియట్ ఆన్ చేయకండి, అంటే డైరెక్ట్ మ్యూజిక్ ప్లే చేయకండి. వాల్యూమ్ తగ్గించుకోండి, ఎందుకంటే డిఫాల్ట్ వాల్యూమ్ ఒక 36 ఏమో పెట్టి ఉండే. ఒక్కటేసారి షాక్ అయిపోయినా నేను. 725 వాట్స్ జిమ్ అని ఒకటేసారి స్టార్ట్ అయింది బ్లూటూత్ ఆన్ చేసి మ్యూజిక్ ఆన్ చేయగానే. అందుకే కొంచెం జాగ్రత్త, వాల్యూమ్ ఫస్ట్ 0 చేసుకొని దాని తర్వాత స్టార్ట్ చేయండి. టూ మచ్ అవుట్పుట్. మా ఇంట్లో వాళ్ళు కూడా అందరూ ఉరికొచ్చేసింది, నేను ఇంత అవుట్పుట్ అని చెప్పేసి. అసలు చాలా ఎక్కువ. 2 సబ్వూఫర్లు 110 వాట్స్ కదా, 220 వాట్స్. మళ్ళీ సౌండ్ బార్లో కూడా మీకు ఫ్రంట్లో 65 65 వాట్ల ఈ 3 స్పీకర్లు, పైన 55 వాట్ ఈ 2 స్పీకర్లు, ఇంకా సరౌండ్ కూడా అటోట్ నేను పెట్టిన కదా, అవి కూడా 50 వాట్స్ 4 స్పీకర్లు. అంటే ఉట్టి సరౌండ్లే 200 వాట్స్ ఉన్నాయి. అయితే మూవీస్ వాచ్ చేసినప్పుడు నేను అబ్జర్వ్ చేసిన, ప్రతిసారి నాకు ఒక కంప్లైంట్ ఉంటుండే, సరౌండ్ స్పీకర్స్లో అవుట్పుట్ తక్కువ ఉందని చెప్పేసి. ఇందులో ఈ సిస్టంలో అట్లా ఏం లేదు, ఎందుకంటే అందులో 4 స్పీకర్స్, ఇంకా టాప్ ఫైరింగ్ స్పీకర్స్ ఉన్నాయి కదా, మస్తు ఉంది. డాల్బీ అట్మాస్ సరౌండ్ ఎఫెక్ట్ అవన్నీ జబర్దస్త్ ఉన్నాయి. ఆడియో క్వాలిటీ వైజ్ ఏం ఇబ్బంది లేదు. ఇది అరౌండ్ ప్రైస్ 27,000 ఆ రేంజ్లో ఈ మొత్తం సిస్టమ్ది ప్రైస్ ఉంది. కొంచెం ఎక్స్పెన్సివే కానీ పర్ఫార్మెన్స్ ఇంకా పవర్ అవుట్పుట్ కూడా అట్లనే ఉంది. మెయిన్ సబ్వూఫర్ బేస్ పంచ్ చాలా ఎక్కువ ఉంది. అందుకే నేను బేస్ ఏం చేసిన అంటే ఈ టోన్ కంట్రోల్లోకి వెళ్ళేసి సెట్టింగ్స్లోకి వెళ్ళి, ఇది రిమోట్ ఉంది కదా, 0 చేసి పెట్టేసుకున్నా. అది డిఫాల్ట్ 3 or 4 ఉండింది. చాలా టూ మచ్ బేస్ అయిపోయింది 2 సబ్వూఫర్లు. నేను ఒకదానిపైన ఒకటి జస్ట్ అట్లా పెట్టి మీకు డెమో చూపించేస్తున్నా. ఇక్కడ గేమింగ్ అంతా ఈ టవర్ స్పీకర్స్ పైనే మా అబ్బాయి ఆడుతూ ఉంటాడు, ఇవి జెబ్రానిక్స్ టవర్ స్పీకర్స్. ఇంకోటి చెప్పడం మర్చిపోయినా నేను, ఈ వీడియోకి 5000 లైక్స్ దాటినాయి అనుకోండి, నా దగ్గర ఒకటి అమెజాన్ అలెక్సా సపోర్ట్ ఉన్న జెబ్రానిక్స్దే సౌండ్ బార్ ఉంది. ఇది 3820A అని చెప్పేసి. ఇది మన సబ్స్క్రైబర్స్కి ఎవరికైనా ఒకరికి ఇస్తా, కానీ ఇది కొరియర్లో వేయను నేను, ఎందుకంటే కొరియర్ వాళ్ళు చాలా మట్టుకు ఇట్లాంటి పెద్ద పెద్ద ఐటమ్స్ తీసుకోవట్లేదు. డ్యామేజ్
డ్యామేజ్ కూడా అవుతున్నాయి ఇవి పంపిస్తే. అందుకే పర్సనల్లీ ఎవరన్నా నాకు వచ్చి కలిసి ఇది కలెక్ట్ చేసుకుంటారంటే వాళ్ళు మాత్రమే కమెంట్ సెక్షన్లో మేము వస్తామని వాళ్ళు కమెంట్ వేస్తే వాళ్ళలోంచి విన్నర్ని పిక్ చేస్తాయి. ఇది 5000 లైక్స్ దాటిన తర్వాత ఇది ఇచ్చేస్తాను నేను. సౌండ్ బార్ మంచి పవర్ఫుల్ సౌండ్ బార్ జెబ్రానిక్స్దే, జబర్దస్త్ ఉంటుంది అది కూడా సౌండ్ బార్. అయితే ఇప్పుడు మీకు ఒకసారి డెమో చూపించేస్తా. అంటే సౌండ్ మ్యూజిక్ ప్లే చేసి బ్లూటూత్ నుంచి వినిపిస్తా. యాక్చువల్గా సినిమా పాటలు అవన్నీ నేను చూపించలేను కదా, కాపీరైట్ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి. ఓవరాల్గా సౌండ్ క్వాలిటీ, బేస్ అయితే సూపర్ పవర్ఫుల్. నేను చెప్తున్నా కదా, మీరు వాల్యూమ్ తగ్గించి బేస్ 0 పెట్టుకొని స్టార్ట్ చేసి దాని తర్వాత మీకు కావాల్సినవి ట్యూన్ చేసుకోండి. ఎందుకంటే డిఫాల్ట్ చాలా హై పెట్టేస్తున్నాయి అన్ని వాల్యూమ్ లెవెల్స్. ఇంకా ఇందులో వోకల్ క్లారిటీ అది బాగుంది, ఇంకా స్టీరియో సపరేషన్ బాగుంది, సౌండ్ స్టేజ్ బాగుంది, ఇంకా 5.1 ఛానల్ ఎఫెక్ట్ అది కూడా చాలా బాగుంది. యాక్చువల్గా ఇది 7.2.2 లేకపోతే 5.2.4 అనొచ్చు. ఎందుకంటే 0.4 అంటే వెనకాల సరౌండ్ స్పీకర్స్లో 4, ఇంకా 0.2 ఏమో ఇవి 2 సబ్వూఫర్లు, 5 ఛానల్ ఏమో ఇందులో ఉన్నాయి. టాప్ స్పీకర్స్ది కూడా సౌండ్ అవుట్పుట్ బాగానే ఉంది. ఫ్రంట్ ఇంకా బెటర్, వాళ్ళు 65 వాట్ ఇచ్చారు. ఎందుకంటే ఫ్రంట్ నుంచి కూడా వోకల్ డైలాగ్ క్లారిటీ అది జబర్దస్త్ త్రో వస్తుంది. ఇంకా ట్రెబుల్ క్వాలిటీ కూడా బాగుంది, ఇంకా క్రిస్టల్ క్లియర్ ఉన్నాయి డైలాగ్స్ అవన్నీ కూడా. గేమింగ్ ఆడితే కూడా మజా వస్తుంది ఇది పెట్టుకొని గేమింగ్ ఆడితే. ఓవరాల్ నాకైతే సాటిస్ఫైడే. ఆ ప్రైస్ రేంజ్కి ఓకేనే అనిపించింది. ఎందుకంటే చాలా సౌండ్ బార్ కూడా చాలా బిల్ట్ క్వాలిటీ, అది చాలా డ్యూరబుల్ ఉండేలాగా బిల్ట్ క్వాలిటీ ఉండేసి హెవీ ఉంది, సాలిడ్ ఉంది. ఇది కూడా ఒకసారి మనం మ్యూజిక్ ప్లే చేసేసి, మీకు ఇక్కడ డిస్ప్లే కనపడుతుందో లేదో వీడియోలో, ఇక్కడ వైట్ ఎల్ఈడి డిస్ప్లే ఉంది. అంటే ఇప్పుడు బ్లూటూత్ మోడ్లో ఉంది కదా, మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఇక్కడ అన్నీ సెట్ చేసుకోవచ్చు. బేస్ సెట్ చేసుకోవచ్చు, ట్రెబుల్ సెట్ చేసుకోవచ్చు, సెంటర్ స్పీకర్ సెట్ చేసుకోవచ్చు, ఇంకా సరౌండ్ స్పీకర్స్ లెవెల్ సెట్ చేసుకోవచ్చు, కరాోకే ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, కరాోకే ఆప్షన్, మైక్ వాల్యూమ్ ఎంత కావాలంటే అంత గెయిన్ కూడా సెట్ చేసుకోవచ్చు. దీని సౌండ్ కూడా వినిపించేస్తాం మీకు. ఇంకా ఎక్కువ మైక్లో ఎక్కువ ఆప్షన్ ఉంది, దాని లెవెల్ కూడా ఎంత అంటే అంత, అది కూడా ఎక్కువనే ఉంది. 8 ఏమో పెట్టి ఉంది, అది 1, 2కి అట్లా తెచ్చిపెట్టిన. ఇంకా ఇక్కడ అన్ని వోకల్ ఎన్హాన్స్మెంట్ అంటే డైలాగ్ క్లారిటీ కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇంకా ఎల్ఈడి అన్ని ఆప్షన్స్ బాగానే ఉన్నాయి. ఇందులోనే వాల్యూమ్ ఉంది. ఇంకా మీకు సాంగ్స్ అవి కూడా స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు నేను మీకు బ్లూటూత్ నుంచి మ్యూజిక్ ప్లే చేసేసి వినిపించేస్తాను. ఇంకోటి నేను చెప్పడం మర్చిపోయినా, మీరు ఫోన్ నుంచి బ్లూటూత్ నుంచి కనెక్ట్ చేసినప్పుడు ఫోన్ వాల్యూమ్ కూడా తక్కువ పెట్టుకోండి, సగం వరకు అట్లా పెట్టుకోండి. ఎందుకంటే బ్లూటూత్ నుంచి కనెక్ట్ చేసినప్పుడు హోమ్ థియేటర్లో ఒక్కసారి ఇంత అవుట్పుట్ రావడం కూడా ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా. బ్లూటూత్ కనెక్టివిటీలో కూడా చాలా హై అవుట్పుట్ ఉంది. ఇక్కడ వాల్యూమ్ సగం కంటే కూడా కిందనే పెట్టుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే టూ మచ్ అయిపోతుంది అవుట్పుట్. బేస్ కూడా చాలా ఎక్కువ ఉంది, అంటే రూమ్లో మొత్తం వైబ్రేషన్స్ వస్తున్నాయి, అంత హెవీ అవుట్పుట్ ఉంది. ఒకసారి మైక్ కూడా మీకు ఆన్ చేసి చూపించేస్తా మైక్ క్వాలిటీ ఎట్లా ఉందో. హలో చెక్, మైక్ టెస్ట్, బాగానే ఉంది మైక్ క్వాలిటీ కూడా. చెక్, ఎకో సౌండ్, ఓవరాల్ పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. మీరు అయితే ఫుల్ వాల్యూమ్ అయితే నేను చెప్తున్నా కదా 70% కూడా మీరు వెళ్ళలేరు, అంత హై అవుట్పుట్ ఉంది. అసలు అంత అవుట్పుట్ మన ఇంటి పర్పస్కి అవసరమే లేదు. ఇది ఎంత పెద్ద హాల్ అయినా కానీ సరిపోయేలాగా ఉంది దాని అవుట్పుట్. అంటే మీకు మొత్తం ఒక
20 to 25 మెంబర్స్ కూర్చొని ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు హోమ్ థియేటర్ సినిమా ఎక్స్పీరియన్స్. ఇట్లాంటి పెద్ద స్క్రీన్ 65, 75, 85 ఇంచెస్ ఉంటే జబర్దస్త్ సెట్ అవుతుంది. అయితే ఈ ప్రైస్ రేంజ్కి 27,000 అరౌండ్ ఆ ప్రైస్ రేంజ్కి మీకు ఈ హోమ్ థియేటర్ Subwoofer 9850 మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఇంకా అట్లనే లైక్ కొట్టడం మర్చిపోలేదు కదా, ఎందుకంటే 5,000 లైక్లు దాటిన తర్వాత నేను సౌండ్ బార్ ఇస్తా అన్నాను కదా, అది కూడా మీరే వచ్చి పర్సనల్ కలెక్ట్ చేసుకోవాలి. అట్లా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కమెంట్ చేయండి. ఎందుకంటే గ్యారంటీగా నేను ఒక 2 times అబ్జర్వ్ చేసిన, నేను పెద్ద సౌండ్ బార్లు మనం కొరియర్లో పంపిస్తే అక్కడికి వెళ్ళేసరికి మొత్తం ఒకరికైతే మొత్తం తుకడలు అయిపోయింది, అంటే ఇరిగిపోయింది, అది పగిలిపోయింది. అట్లా ట్రాన్స్పోర్ట్లో వాళ్ళు, నా దగ్గర కూడా కొత్త ఐటమ్స్ చాలా వస్తాయి కదా, 10 ఐటమ్స్లో ఒక ఐటమ్ పెద్ద సైజువే ఎక్కువ డ్యామేజ్ అయ్యి వస్తాయి. ఇంకా వాళ్ళు కొరియర్ వాళ్ళు ఇచ్చేసి వెళ్ళిపోతారు, ఆడ ఆగని కూడా ఆగడు, మనం కంప్లైంట్ చేసినా ఎవడు పట్టించుకోడు. డబ్బా ఓపెన్ చేసి చూసిన తర్వాత అందులో మొత్తం పగిలిపోయి ఉంటుంది. అట్లా చాలాసార్లు అయింది, అందుకే పర్సనల్గా వచ్చి తీసుకోమంటున్నా. అయితే ఇది ఈరోజు మనం అన్బాక్సింగ్ చేసిన సూపర్ పవర్ఫుల్ 725 watts RMS అవుట్పుట్ ఉండి డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉన్న హోమ్ థియేటర్ సిస్టమ్. ఇన్పుట్ కనెక్టివిటీ ఆప్షన్స్ కూడా అన్నీ ఉన్నాయి మీకు. HDMI, ERC, మీరు USB పెన్ డ్రైవ్ 32 GB వరకు మీరు యూస్ చేయొచ్చు. ఇంకా మీకు ఆక్స్ ఇన్పుట్ కూడా ఉంది, యానలాగ్ ఇన్పుట్స్ ఇచ్చుకోవచ్చు, బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ ఉంది. ఇంకా మీకు డిస్ప్లేలో కూడా మీరు ఏ ఇన్పుట్ స్టేటస్ అవన్నీ ఇక్కడ ఎట్లా కనెక్ట్ చేశారు, ఇంకా అవన్నీ ఆప్షన్స్ మీకు రిమోట్ నుంచి కంట్రోల్ చేసి మీరు అన్ని బేస్, ట్రెబుల్, EQ సెట్టింగ్స్ అన్నీ ఉన్నాయి. EQs కూడా ఉన్నాయి. నేను ఏం లేదు, స్టాండర్డే పెట్టిన బేస్ 0 చేసేసిన, ట్రెబుల్ని కూడా ఏం ముట్టలేదు, డిఫాల్ట్ బాగానే ఉంది. అప్పటికి కూడా నాకు బేస్ పంచ్ ఓవరే అనిపించింది. వాల్యూమ్ ఒకటి కొంచెం ఫస్టే మీరు ఇక్కడ సగం కింద, ఇంకా ఫోన్లో కూడా సగం కంటే కింద, టీవీలో కూడా అట్లా తక్కువ పెట్టుకొని ఆన్ చేయండి, ఎందుకంటే ఒక్కసారిగా జమ్మని కొట్టేస్తుంది లేకపోతే సౌండ్. అయితే ఎలా అనిపించింది ఫ్రెండ్స్? అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేయండి, చేసేసి లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ నొక్కేయండి, ఎందుకంటే ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ ఇంపార్టెంట్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఇంకా రేపు ఇంకో ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.